నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరున్నారు అని అంటే ఒక 5-6 పేర్లు వినిపిస్తాయి. అందులో మరీ ముఖ్యంగా మొట్టమొదటి పేరు వినిపించేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ ఆయన ఇప్పుడు ఒకరి కాళ్ళు పట్టుకున్నారంట. ఆయన ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది కాళ్ళు? ఎవరి కాళ్ళు పట్టుకున్నారు? ఈ అంశానికి సంబంధించి మీకు అందరికీ తెలుసుకోవాలని ఉంది కాబట్టి మరిన్ని విషయాలను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు ఉన్నారు అని అంటే ఒక 4-5 పేర్లు, 5-6 పేర్లు వినిపిస్తాయి. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన పేరు వినిపిస్తుందంటే ఆయన ఎంత పెద్దోళ్ళో అర్థమవుతుంది. కానీ ఆయన ఎందుకు ఎవరో కాళ్ళు పట్టుకున్నారంట అని వస్తుంది. ఎవరు కాళ్ళు పట్టుకున్నారు, ఎందుకు పట్టుకున్నారు ఆయన కాళ్ళు? సో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేకమైనటువంటి ఐడెంటిఫికేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అంతేకాదు ఆయన పొలిటికల్గా ఏ విధంగా ఉంటాడు, ఎంత స్టెబన్గా ఉంటాడు, ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అనే దానికి ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనం ఉదాహరించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు చిత్తూరు వెళ్ళినప్పుడే చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్న ప్రయత్నం వాళ్ళ అనుచరుల చేత చేయించారనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి పొంగనూరు పులి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం వాళ్ళేమో పొంగనూరు పులి కాదు పిల్లి అంటారు ఆయన్ని. సరే, అసలు ఏంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని కాదనలేని పరిస్థితి. ఆయన ఏదనుకుంటే అది చేయనిస్తాడు జగన్మోహన్ రెడ్డి కూడా. అంటే అంత పవర్ఫుల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం రాయలసీమ మొత్తం ఆయనే మానిటర్ చేస్తుంటాడు. కడప దాకా, చిత్తూరు నుంచి కడప దాకా ఆయనే మొత్తం మానిటర్ చేస్తుంటాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత పవర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా పవర్ఫుల్గా ఉండేటువంటి వాళ్ళు, పవర్ పాయింట్స్గా ఉండేటువంటి వాళ్ళు మనం చూస్తే కనుక మనకు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు కనిపిస్తుంటారు. ఇంతకుముందు వేమిరెడ్డి ప్రభాకర్ ఉండేవాళ్ళు, ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. ఈ నలుగురు కనిపిస్తుంటారు. ఈ నలుగురిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ రాయలసీమలో ఒక మూలస్తంభం, ఉత్తరాంధ్రలో వైవి సుబ్బారెడ్డి ఒక మూలస్తంభం, విజయసాయిరెడ్డి ఒక మూలస్తంభం, అలాగే మిథున్ రెడ్డి ఇక్కడ ఉత్తర కోస్తాలో ఉంటాడు. మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అబ్బాయి. సో కాబట్టి వీళ్ళందరూ పవర్ పాయింట్స్గా ఉన్నారు. ఇంత పవర్ పాయింట్స్, ఇంత హవా రాజకీయాల్లో కొనసాగిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు. గతంలో ఎవరు కాళ్ళు పట్టుకున్నాడు? మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు అనేది బయటకు వచ్చింది. అసలు పొంగనూరులో అడుగు పెట్టాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళు పట్టుకోవటం ఏంటి అనొచ్చు. అసలు ఇటీవల కాలంలో మనకు ఉత్తరాంధ్ర నుంచి ఎస్సీలు సైకిల్ వేసుకొని చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా వెళ్తుంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీలో అసలు తెలుగుదేశం పార్టీ జెండా కనపడకూడదని చెప్పి వాళ్ళ బట్టలు ఓడదీసి తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాలు ఓడబీకి వాళ్ళని కొట్టి పంపించారు. ఆ సందర్భంగా వాళ్ళ అన్న మాట ఏం తెలుసా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం జెండా కట్టుకొని వచ్చేంత ధైర్యం మీకు ఎవరిచ్చారు అంట బండ బూతులు ఉపయోగించారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాన్ని ఒక పాకిస్తాన్ లాగా క్రియేట్ చేశారు. అంత పవర్ఫుల్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళు పట్టుకున్నారంటే నమ్ముతామా? నమ్మి తీరాలంటున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. కావాలంటే ప్రమాణం చేద్దాం రండి, ఏ టెంపుల్కైనా రండి, వాళ్ళది కాణిపాకం దగ్గర ఉంటుంది, కాణిపాకం వస్తే మనం ప్రమాణం చేద్దాం, నువ్వు కాళ్ళు పట్టుకున్నావా లేదా అని చెప్పి అడిగారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి చెబుతున్నారు. అది కూడా ఎలా చెప్పారంటే ఆ రోజు రాత్రి పద్మావతి గెస్ట్ హౌస్లో బస చేసినప్పుడు అక్కడ చిత్తూరుకు సంబంధించి డిసిసి ప్రెసిడెంట్ పదవి కోసం వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి చెబుతూ ఆ రాత్రి కాళ్ళు పట్టుకున్నారు. మళ్ళీ ముందు దాగి కాళ్ళు పట్టుకున్నానేమో అనుకుంటావేమో అని చెప్పి మళ్ళీ మరుసటి రోజు పొద్దున వచ్చి అదే మాట చెప్పాడంట. రాత్రి నేను ముందు దాగి కాళ్ళు పట్టుకున్నా అని చెప్పి నువ్వు అనుకుంటావేమో, కాదు నాకు సోయిండే నీ కాళ్ళు పట్టుకున్నాను అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడంట. కాళ్ళు పట్టుకొని నా పరువు కాపాడు, డిసిసి ప్రెసిడెంట్ నాకు ఇవ్వు అని చెప్పి బతలాడుకున్నాడు. ఆ విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బయట పెట్టారు. ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఇలాంటివి కొన్ని బయట పెట్టరు చాలామంది. ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది అని అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీ తరఫు నుంచి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో వాళ్ళకంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా ఒక చరిత్ర ఉంది. ఆ ఫ్యామిలీకి, కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ టైం నుంచి ఆ రాజకీయాలు నడుపుతున్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో రాజకీయం ఎవరెవరుతుందంటే చంద్రబాబు నాయుడుది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది, కిరణ్ కుమార్ రెడ్డిది, రాజగోపాల్ నాయుడుది. తొలితరంలో రాజగోపాల్ నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఫాదరు వాళ్ళదే ఉండేది రాజకీయం. ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎస్వి యూనివర్సిటీ నుంచి విద్యార్థి రాజకీయాలు నడుపుతూ వచ్చారు. రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏం ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అది కూడా కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన మొత్తం ఆ మొత్తాన్ని రాజకీయం మొత్తాన్ని ఈయనే వెళ్తున్నాడు చిత్తూరు జిల్లాలో. లాస్ట్కి ఏ స్టేజ్కి వెళ్ళాడంటే కుప్పంలో నిన్ను ఓడిస్తాను చంద్రబాబు నాయుడు అనే పరిస్థితికి వచ్చారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తాను సవాల్ చేస్తున్నటువంటి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చిత్తూరు జిల్లా ప్రజలు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. కాళ్ళు పట్టుకునే రాజకీయాలు చేశాడు ఈయన, అందరు కాళ్ళు పట్టుకునే రాజకీయం ఎదిగొచ్చాడని చెప్పి చెప్తూ ఉంటారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. దానికి ఉదాహరణగా ఏం చెప్తుంటారంటే, ఆదికేశవులు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉండేవాళ్ళు అప్పట్లో. ఈ ఆదికేశవులు నాయుడు కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు చేత పనులు చేయించుకొని బతికాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ విధంగా ఎదిగొచ్చాడు అని చెప్పి అక్కడ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు ఆయన గురించి చెప్పుకున్నటువంటి మాటలు. ఇప్పుడు వాటికి బలం చేకూరేలా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే ప్రెస్ మీట్లోనే చెప్పాడు, నువ్వు కాళ్ళు పట్టుకున్నావా లేదా అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. నువ్వు కాళ్ళు పట్టుకున్నావు, నీ కెపాసిటీ అది, నువ్వు నన్ను విమర్శించేవాడివా అని అంటున్నారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించాడు. ఏం విమర్శించాడంటే, అసలు రాష్ట్రం విడిపోవడానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రత్యేక హోదా రాకపోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి విమర్శించాడు. కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కూడా విమర్శించాడు. దాంతో ఈయనకి కడుపు మండి, నేను ఇలాంటి సంఘటన చెప్పకూడదు అనుకున్నాను ఇన్ని సంవత్సరాల పాటు, కానీ ఇప్పుడు నోరు పారేసుకుంటున్నావు కాబట్టి నీ వ్యవహారాన్ని నేను బయట పెట్టదలుచుకున్నానని చెప్పి బయట పెట్టారు. అసలు రహస్యాన్ని ఇప్పుడు బయట పెట్టారు. బయట పెట్టడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటివరకు కనిపిస్తుంది జనాలకి ఒక పెద్ద అక్కడ డిక్టేటర్ లాగా అలా కనిపిస్తూ ఉంటాడు. అసలు వ్యవహారం, అసలు బండారం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బయట పెట్టడంతో, ఓహో ఇలా వచ్చాడా రాజకీయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక ఒపీనియన్ ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా మినిస్టర్గా ఉన్నాడు, 5 సంవత్సరాల నుంచి మినిస్టర్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మినిస్ట్రీలో. జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఫస్ట్ 2.5 years ఒక క్యాబినెట్, ఆ తర్వాత 2.5 years రెండో క్యాబినెట్. ఆ రెండో క్యాబినెట్లో కూడా చాలా మందిని తీసేశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మాత్రం తీసేయలేకపోయాడు. అంటే అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయాడు. ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి ఎవరు, భారతిరెడ్డా లేకపోతే ఎవరు వస్తారంటే భారతిరెడ్డి కాదు పెద్దిరెడ్డి వచ్చే అవకాశం ఉందనేది కూడా చర్చ నడిచింది. కొన్ని గాసిప్స్ నడిచాయి అప్పట్లో. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేదు, జైలుకి వెళ్తారు బెయిల్ రద్దు అయితే అని చెప్పి ఒక చర్చ వచ్చినప్పుడు పెద్దిరెడ్డి 100 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడుకున్నారు. ఆయనే జగన్మోహన్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. అసలు ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి అని అంటే కాళ్ళు పట్టుకుని బయటకు వచ్చాడని చెప్పి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని సీక్రెట్స్ బయట పెడతాడో పెద్దిరెడ్డి విషయాల్లో అని చెప్పి మనం చూడాలి. ఇప్పటికైతే ఈ తాజాగా చేసినటువంటి కామెంట్ మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా బలంగా చర్చ జరుగుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి. ఓకే, సో సెన్సేషనల్ విషయమే బయటపెట్టడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి. మరి మీరు అన్నట్టు రాబోయేటువంటి రోజుల్లో ఇంకెన్ని టాప్ సీక్రెట్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి బయటపెడతారో చూద్దామండి.